పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాను. ఈరోజు మనం అశ్వరావుపేట మండలం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఏఈ గారు ఎల్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్, అశ్వరావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం 2 lakhs అమౌంట్ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటున్న హ్యాండ్గా ఏసీబీ మా టీం పట్టుకుంది. ఇది సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని మట్టి తోలుకోవాలంటే 2 లక్షల రూపాయలు, యాక్చువల్గా 4 lakhs అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏఈ గారు 4 lakhs అడిగారు. 4 lakhs అయితే ఆ రైతుకి అట్లాంటి అమౌంట్ కూడా ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మా ఏసీబీ టీం నుంచి కలిశారు, ఖమ్మం నుంచి కలిశారు. కలిసిన తర్వాత ఏసీబీ దాని సిస్టమ్ ప్రకారం రికార్డింగ్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్లో ఒక 4 లక్షల నుంచి రైతు రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షలు కాస్త 2 లక్షలకి బిల్స్ అడగడం, డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ అయిన తర్వాత ఈరోజు అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పడం జరిగింది ఏఈ గారు. ఈరోజు ఈవినింగ్ కంప్లైంట్ సదా రైతు అమౌంట్ తీసుకొని ఈరోజు వచ్చారు ఆఫీస్కి. ఆయన అమౌంట్ తీసుకున్నారు. ఏఈ గారు రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది. కలర్ టెస్ట్ కూడా చేశారు. ఆయన అమౌంట్ తీసుకుని కూడా మంచిగా డెస్క్లో పెట్టుకున్నారు. 2 lakhs కలర్ టెస్ట్ చేశాం. కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది ఏసీబీకి చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇది.